భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుద్దపల్లి డొంక ప్రాంతంలో గల ప్రగతి నగర్కు కాలువలు రోడ్లు నిర్మించాలని కమిషనర్ మయూర్ అశోక్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ గుంటూరు జిల్లా నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ పాత గుంటూరు శివారు ప్రాంతంలో సుమారు 20 సంవత్సరాల క్రితం గుంటూరు నగరంలోని ఇల్లు లేని నిరుపేదలను సమీకరించి సిపిఐ భూ పోరాటం నిర్వహించి ఇల్లు స్థలాలు పేదలకు పంచడం జరిగిందని గుర్తు చేశారు. నాటి నుంచి వందలాది మంది నిరుపేదలు ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అధికారులు స్పందించి అత్యంత నిరుపేదలు అత్యధికంగా నివాసం ఉంటున్న ప్రగతి నగర్లో సైడు కాలువలు, రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. గుంటూరు శివారు ప్రాంతమైనటువంటి ప్రగతి నగర్ సంబంధించి మౌలిక సౌకర్యాలు కూడా కల్పించిన పరిస్థితుల్లో ఈరోజు మరి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ గారిని కలవడం జరిగింది. వారు ఏదైతే 14-15 సంవత్సరాల క్రితం మరి సిఆర్ నగర్ సంబంధించి ప్రగతి నగర్ సంబంధించి పేదలంతా కూడా అక్కడ ఇల్లు వేసుకోవడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇప్పటికీ మరి అనేక పోరాటాల ఫలితంగా విద్యుత్ సాధించుకోగలిగాం. అట్లాగే డోర్ నెంబర్లు వచ్చినాయి. డోర్ నెంబర్లు వచ్చిన తర్వాత ఇంటి పన్ను వచ్చింది. స్వచ్ఛ భారత్లో భాగంగా కన్నబాబు గారు ఉన్న టైంలో ఒక మరుగుదొడ్లు కూడా వారు కట్టించింది. ఈ రకంగా ప్రగతి నగర్ సంబంధించి ప్రగతి నగర్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాడు. కానీ కేవలం రోడ్లకు సంబంధించి కాలువలకు సంబంధించి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు మంచిగా స్పందించి మరి కాలువలు డ్రైన్స్ కడటానికి అట్లాగే సీసీ రోడ్ వేయడానికి కూడా అధికారులు కూడా మరి ఆదేశించమైంది. అందుకని వారికి ప్రత్యేకంగా సిపిఐ తరఫున వారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రగతి నగర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని మరి నగరపాలక కమిషనర్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ గారికి ప్రగతి నగర్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పేసి స్థానిక ప్రజలతో వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ప్రధానంగా సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలు మొత్తం కూడా సమీకరించి సుమారుగా 20 సంవత్సరాల క్రితం సుద్దపల్లి డొంక చివర్లో ప్రగతి నగర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఊడు లేనటువంటి పేదలందరూ కూడా అక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిపిఐ చేసిన పోరాటాల ఫలితంగా కరెంటు రావడం జరిగింది. వాటర్ సంబంధించిన పైప్ లైన్లు కూడా రావడం జరిగింది. కానీ 20 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికి కూడా అక్కడ స్థానిక ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. అక్కడ వీధికి సంబంధించినటువంటి కాలువలు లేకుండా, అదేవిధంగా రోడ్లు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వచ్చేటువంటిది వర్షాకాలం, ఉన్నటువంటి ఆల్రెడీ మురుగు చేరుతూ ఉంది. కాలువ లేకపోవడం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, దాని తోడు వర్షాలు పడిన తర్వాత మొత్తం కూడా నీరు చేరి అక్కడ దోమలన్నీ కూడా పెరిగి విష జ్వరాలు కూడా ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే డయేరియా కూడా ఆ ప్రాంతంలో వచ్చి అనేక మంది అనారోగ్య పాలయ్యారు. మేము సిపిఐగా ఒకటే కోరుతా ఉన్నాం. త్వరితగతిన నిరుపేదల్లో అత్యధికంగా నివాసం ఉంటున్నటువంటి ప్రగతి నగర్లో సైడ్ కాలువలు నిర్మించండి, అదేవిధంగా రోడ్లు నిర్మించండి, కనీసం మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకుని వెళ్ళాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే సైడ్ కాలువలు ఉన్నాయో రోడ్లకు సంబంధించి త్వరితగతిన నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సిపిఐ నాయకత్వానికి. రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఐగా ఆందోళనకు కూడా సమస్యల పరిష్కారం కాకపోతే ఆందోళనలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.